కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైసీపీ శ్రేణులు వైసీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర ర్యాలీగా నిర్వహించారు. అనంతరం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారంటూ సూపర్ 6 హామీలను అమలు చేయాలంటూ తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల గోపి, ఎడ్ల తాతాజీ నాయకులు పాల్గొన్నారు. మంచి ఫోటో బాబా, మామూలు ఫోటో కదా. ఫోటో 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 అందించడం జరిగిందండి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇంత మోసపూరితమైన హామీలు ఇవ్వడం, ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం కూటమి ప్రభుత్వం చేసిన నిర్వాహకం. అందులో ఏదైతే ఇక్కడ మా పాలకొల్లు రామయ్య గారు అంటే మంత్రి గారు శ్రావణ మాసం రాకుండా శ్రావణ మాసంలోకి ఇంటి తాళం ఇస్తాన్నారు. అంటే ఏ సంవత్సరంలో శ్రావణ మాసం ఇస్తారంటారు? ఆయనకి ఏమైనా తెలుస్తుందా? వైఎస్ఆర్సీపీ తట్టమట్టి తీరేదని అనే మనిషికి ఇది గుర్తు రావట్లేదా అని అడుగుతున్నా. మీకు 18,000, మీకు 18,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 20,000 అన్న మనిషికి అది గుర్తు రాలేదా అని అడుగుతున్నా. ఎక్కడున్నారు మీరు? ఒక్క హామీ కూడా నెరవేర్చని మీ ప్రభుత్వం ఎక్కడున్నారు మీరు? మీ ప్రభుత్వాన్ని మీకు ప్రశ్నించే ధైర్యం లేదా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఈ రోజు ప్రజలను మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చి లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలను ఆశావహులు చేసి మీరు ప్రజల్ని పూర్తిగా మోసం చేశారని చెప్పేసి నేను వెన్నుపోటు పొడిచి ఈరోజు వైఎస్ఆర్సీపీ జూన్ 4 వెన్నుపోటు దినంగా ప్రకటించి మీ అందరు ప్రజలు రాష్ట్రం అంతా ఎండగడుతున్న మీ అధినాయకుడికి ముఖం ఎక్కడ పెట్టుకున్నాడని అడుగుతున్నా. ఎందుకంటే మోసం చేయడమేనా? ఆ రోజు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు, ఈ రోజు ప్రజలను వెన్నుపోటు పొడిచారు. ఇంతకంటే మోసం ఏం కావాలి మీకు? ఇంతకంటే ఏం కావాలి మీ నాయకుడు చేసేది? నిత్యం మోసం, నిత్యం దగ, నిత్యం ప్రతి నోరు విప్పితే అబద్ధాలు వ్యక్తి ఎవరనంటే చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎప్పుడు అబద్ధాలతోనే అధికారంలోకి రావడం, ఎప్పుడు ఏదో ఒక పార్టీని కలుపుకుని అధికారంలోకి రావడం. అంతేగాని మీరు ఎప్పుడైనా సింగిల్గా పార్టీ గెలిచారా మీరని అడుగుతున్నా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే హక్కే లేదు మీకు. మీరు మాట్లాడే మాట ప్రతిదీ అబద్ధాలని చెప్పేసి ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. మీరు మాట్లాడే ఒక్క మాట కూడా నిజం కాదని నేను నిరూపిస్తా. మీరు ఏదైనా ఒక హామీ చూపించండి. మీరు ఉచిత బస్సు అన్నారు, 18,000 అన్నారు, 15,000 అన్నారు, 20,000 అన్నారు. ఏది ఎక్కడ మీ హామీలు?